పెద్దోళ్ళకి 17,000 వస్తేనే అడ్డం పడుతుంది. సిఆర్కి 58 బావా, ఇది చాలా ఎక్కువ తెలుసా? మరి టూ మచ్. 58 అంటే ఏంది డేంజర్. టైంకి తీసుకొచ్చి పట్టుకెళ్ళి లేకపోతే పీడ్స్ వస్తుంది. లేదా ఎప్పుడు జ్వరం వచ్చినప్పుడు వెంటనే పట్టుకొని రావాలి. పోయిన వీడియోలో చెప్పిన కదా అభినందన్కి ఫీవర్ వస్తుందని, అది చాలా ఎక్కువ అయిపోయింది. ఆ వీడియోలో చాలామంది కామెంట్ చేసిర్రు, అన్నీ మంచిగా చేసిర్రు, కానీ అభినందన్ కోసం రియాక్ట్ అయ్యి కొంతమంది చేసిర్రు కదా, ఆ కామెంట్లు కొన్ని రాసుకున్నా, కొన్ని చదువుతా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి, పారాసిటమాల్ అండ్ ఫెపానిమిక్ యాసిడ్ సిరప్ వేయండి, తొందరగా తగ్గిపోతుంది. 3 days కంటిన్యూగా వేయాలి. తగ్గిందని ఊరుకోవద్దు, డాక్టర్స్ యాంటీబయాటిక్ ఇస్తారు కదా, అది కూడా కంటిన్యూగా వేయాలి 5 days. తగ్గిందని ఊరుకుంటే మళ్ళీ వస్తుంది బ్రో. సెకండ్ కామెంట్, డైలీ బాబుకి వాటర్తో తడిపిన క్లాత్తో బాగా తుడవండి అండ్ ఫ్యాన్ వేయాలి కంపల్సరీ. పడుకునేటప్పుడు బ్లాంకెట్ కప్పండి, పారాసిటమాల్ సిరప్ వేయండి. మూడవ కామెంట్, మంచి హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్కి చూపియండి. ప్రతిసారి ఫీవర్ రావడం మంచిది కాదు, టెస్ట్ ఒకసారి చేయిస్తే చాలు, ప్రతిసారి ఏమీ అవ్వడం లేదు. సిఆర్పి టెస్ట్ చేయిస్తే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా తెలుస్తుంది పిల్లలకి. ఏం చిన్న ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి, అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. సి రియాక్టివ్ ప్రోటీన్, ఆ టెస్ట్ చేయించినాం, హాస్పిటల్ వెళ్ళినాం కదా. 4వ కామెంట్ వచ్చేసి, ప్రతిదానికి హాస్పిటల్ వెళ్ళకండి, మెడిసిన్స్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది, ఎక్కువగా వాడద్దు. టీకాలు టైంకి వేయండి, వెదర్ వల్ల అలానే ఉంటుంది, చూసుకుంటూ ఉండండి. 4 hours ఒకసారి ఫీవర్ సిరప్ వేయండి, ఏం కాదు. 5వ కామెంట్, చెవులకు కుల్లా కట్టండి, చల్లగాలిలో ఉంచకండి బ్రో. బాబుని జాగ్రత్తగా చూసుకోండి, నేను మిమ్మల్ని హాస్పిటల్లో కలిశాను. 6వ కామెంట్ వచ్చేసి, మీ పెద్దమ్మకి అడగండి కదా వారం వారం ఫీవర్ ఎందుకు వస్తుందా అని. 7వ కామెంట్, టీకా వేయించండి, ప్రైవేట్లో 2,500 ఉంటుంది, ఏం కాదు, మళ్ళీ జ్వరం రాదు. 8వ కామెంట్, అలా ఉంటే నెలసందులు అంటారు, ఒకసారి చెవులు లాగండి. 9వది, బ్రో మీ నాన్న ఏ దేశం వెళ్ళారు? అబుదాబిలో ఉంటాను, చెప్పండి బ్రదర్. మా నాన్న వెళ్ళింది దుబాయ్ కాదు, సౌదీ. అబుదాబి అంటే నాకు తెలియదు, దుబాయ్ ఉంటుందో సౌదీ ఉంటుందో. దుబాయ్ ఉంటుంది. మా నాన్న అయితే వెళ్ళింది సౌదీ. 10వ కామెంట్, అల్లు పట్టించుకోలేదా మరి? ఇవి వేసిరు కదా కామెంట్స్. అయితే ఫీవర్ రావడం వల్ల మేము హాస్పిటల్ వెళ్ళినాం, కానీ సిరప్స్ ఇచ్చిరు, వేసినాం, తగ్గుతుంది, వేసిన ప్రతిసారి తగ్గుతుంది. 2-3 గంటలు మంచిగా ఆడుకుంటుండు, మళ్ళీ తర్వాత లో అయిపోతుండు, అంటే కింద పడిపోయినట్టు, అంత ఏమంటారు అంటే మీద పడుకున్నోట్లు ఇవ్వడం లేదు. ఇక ఎత్తుకోవాలి, ఎత్తుకో అన్నట్టు, ఇక ఏడ్చుడు. ఎప్పుడు కింద ఆడుకునేటోడు ఊక ఎత్తుకుంటేనే ఆగుతా అన్నట్టు ఎత్తుండ అన్నట్టు. అందుకని చెప్పేసి అమ్మ అల్లు పట్టించింది. పట్టించినాక ఒకసారి పోయి బ్లడ్ టెస్ట్ చేపియండి, ఏమన్నా ఉంటే తెలుస్తుంది, ఉన్నది ప్రాబ్లం అని చెప్పింది. ఇక పోయి బ్లడ్ టెస్ట్ చేయించినాం. అభినందన్ రక్త పరీక్ష చేసినాక ఏడ్చి పడుకున్నాడు. ఒకసారి అయితే మేము డాక్టర్ని కలిసినాం. డాక్టర్ ఏమన్నాడంటే, రక్త కణాలు చాలా ఎక్కువ పెరిగినాయి. అవి పెరిగినా తగ్గినా ప్రాబ్లమే. పెరిగితే ఇన్ఫెక్షన్ బాగుంటే పెరుగుతుంది. నాకు ఫీవర్ వస్తుంది కదా, కొంచెం యాంటీబయాటిక్ అయినా మొన్నటి నుంచి స్టార్ట్ చేసిన వాటికి ఇంకా తగ్గుతుండే, ఇంకా రాకపోతుండే ఫీవర్. ఇన్ఫెక్షన్ అయితే బాగా ఎక్కువ ఉంది, ఇంజెక్షన్స్ అయితే పోవాలి. ఉండండి, రేపు ఈ టైం వరకు ఉండండి, ఇంజెక్షన్స్ వేయించుకొని రేపటి వరకు జ్వరం ఏం లేదు అంటే ఇంటికి పోయి ఒక 2 రోజులు ఇంజెక్షన్లు వేయించుకోండి, ఓకేనా? ఇక నవ్య అయితే చిన్నుని కోసం డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకోమన్నది. తీసుకున్నాం, కానీ అక్కడికి అయినాక రక్త కణాలు ఎక్కువైనాయనేసరికి ఇక అవి చిన్నోనికి తినబెట్టలేం, మేమే తిన్నాం. ఎందుకంటే మళ్ళీ ఆయనకి ఎక్కడ ఎక్కువైపోతాయి అని భయం వేసింది. చిన్నోళ్ళు లేచినాక కొంచెం అటు ఇటు దింపినాం. ఇక నందన్ కోసం అయితే మందులు ఇచ్చిర్రు, గ్లూకోజ్ ఇచ్చిర్రు. సిస్టర్స్ ఉంటారు కదా, వాని కోసం అన్నీ రెడీ చేస్తున్నారు.
కానీ వాడేమో వాళ్ళనే చూసుకుంటున్నాడు. ఎందుకంటే చిన్నోనికి తెలియదు కదా వాని కోసమే అంతా రెడీ చేస్తున్నారని. అయిపోయింది నందన్ నందన్ ఇది అడ్జస్ట్ చేసేది వేరే ఏడదు కానీ గుజురు గుజురు నాన్న అమ్మ అమ్మ ఏడదు కానీ గ్లూకోజ్ పెట్టినాక స్టార్ట్ చేసిండు ఏడుపు. ఇక ఫస్ట్లో అయితే కొంచెమే ఏడ్చిండు. నందన్ నందన్ కొట్టు కొట్టు అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఇది అయిపోయేదాకా పడుకుంటే బాగుండు అని అన్నది సిస్టర్. ఎందుకంటే ఈయన లేస్తే అది ఊక గుంజుతుండు నా చేతికి ఊక ఇట్లా అంటాడు కదా నా చేతికి ఏం పెట్టిర్రు అని ఇదేమో ఉంది ఇదేమో అతికిచ్చిర్రు అని గుంజుతుండు. అందుకని పడుకోబెట్టిన ఇప్పుడు పడుకున్నాడు. ఇది అయిపోయేదాకా పంటే బాగుంది అనిపిస్తుంది. ఇక నా దగ్గర అయితే డబ్బులు లేవు. అమ్మకు ఫోన్ చేసి అడిగితే రంజిత్ గారితో పంపించింది. బాబాయ్ గారికి చెప్తున్నావా? కొద్దిగా మంచి అయితే చాలు ఆడుకుంటాడు. అమ్మమ్మ రాగానే పానం వచ్చింది అంటే ఇది మనీ ఇల్లే అనుకుంటుండే. అన్నం కూర ఏం తీసుకపోలేం కాబట్టి నవ్యకు చికెన్ రైస్ తీసుకపోయినా. ఎందుకంటే కొంచెం బలం ఉండాలి కదా, చిన్నోనికి పాలు ఇస్తుంది కాబట్టి కొంచెం ఇది యాక్టివ్ ఉంటే చిన్నోని చూసుకుంటుంది. అందుకని చెప్పేసి తీసుకొచ్చిన. ఇక మా చిన్నోనికేమో ఇడ్లీ తీసుకొచ్చిన. అటు ఇటు తింపుకుంటా తినబెట్టినాం. కానీ ఆఖరికి వస్తే అది కూడా వామిటింగ్ వేసుకున్నాడు. నందన్ ఆమ్తిన్ ఆమ్తిన్ ఏడద్దు 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 ఏడద్దు. కానీ మేము చేసిన తప్పు ఏంటిదంటే అభినందన్ అన్నం తినబెట్టేటప్పుడైనా ఇక బాత్రూమ్ వెళ్ళాను అట్లా ఇట్లా 2-3 సార్లు గ్లూకోజ్ క్యాన్వల్ ఉంటుంది కదా అది తీసుడు పెట్టుడు అట్లా ఇబ్బంది అయింది అనుకుంటా. ఇక నాన్ స్టాప్ ఏడుచుడే ఎవ్వరికి ఇనుడే లేదు. ఇక బాగా అంటే బాగా ఏడిచిండు. మస్తు బాగా అనిపించింది. గ్లూకోజ్ డబ్బాని చూసి ఆ చిన్నోడు భయంలో పడ్డాడు. అది చూసిన ప్రతిసారి ఎడుతుండు. అందుకని చెప్పేసి దాని మీద టవల్ కప్పినాం. నీ అండ దండ మాకుండాలని కొబ్బరికాయ. టైం ఎంత అవుతుంది అత్తమ్మ? 10:30. అత్తమ్మ నవ్య అయితే వాడుకున్నారు. కానీ నాకు మాత్రం నిద్ర అస్సలు అత్తలేదు. ఇక నైట్ జ్వరం ఎంత ఉందని చెప్పేసి చెక్ చేసి వచ్చుకుంటా. ఇగో ప్రొద్దున 6 అవుతుంది.
మా చిన్నోడు అయితే అట్లనే ఏడుతుండు, ఇంటలేడు, ఏడుతుండు, పెట్టనిత్తలేడు గ్లూకోజ్. దగ్గు వస్తుంది కొంచెం కూడా, దానికి మందు కూడా పోసినాం. ఇక మా అత్తమ్మ అయితే చిన్న పని ఉండి ఇంటికి వెళ్ళింది. ఇక అన్నం కూర వచ్చేసరికి ఎట్లయినా లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి నవ్య అటుకులు తీసుకొచ్చిన. ఇక అత్తమ్మ వచ్చేటప్పుడు ఉప్మా తెచ్చింది. నేనే అన్నం కూర వద్దని చెప్పిన, ఎందుకంటే మా అమ్మ తీసుకుని వస్తా అన్నది. ఇక సెకండ్ గ్లూకోజ్ పెట్టేటప్పుడు ఉంది, అస్సలు వినలేడు. ఇక ఏడుపు ఏడిసి ఉగ్గా పడుతుండు ఇట్లా. అది ఒక్క ఏడుపు ఉంటుందా, ఏడ్చినాక కొంచెం ఆగుతున్నా, అంటే ఉగ్గా అంటారు కదా, అట్లా పడుతుండు. మస్తు అంటే మస్తు భయం వేసింది. ఇక మా అమ్మ రంజిత్ గడ అయితే వచ్చారు. వాళ్ళు కొంచెం నందని చూసుకుంటా అన్నారు. ఇక మేమిద్దరం కలిసి అన్నం తిన్నాం. నవ్య ఎక్కడ అని చూసుకుంటారా? బయట కూర్చుంటాయి పోగా, ఏం కదంట. ఇగో కడుపు నిండా తిను, ఎందుకంటే పాలు ఇస్తావు కాబట్టి. సరేనా? నువ్వు తిన్నాక తింటా, ఫస్ట్ అక్కడ తిను. పొద్దున టిఫిన్ చేయలే, అటుకులు బుక్కిరా అంటే మరి వేరే పని నుండి ఊరికి మళ్ళీ వస్తానా? చార్మి కూడా వస్తున్నది కానీ మళ్ళీ ఇది హాస్పిటల్ కదా చిన్నపిల్లలు, మళ్ళీ ఏదో ఒకటి ఇక్కడ అంటుంది అనుకో, బండి మీద కూడా పట్టారు అద్దుతి, మేము పోతాం. మళ్ళీ నైట్ అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి పెట్టి చూడు, నిన్న పెట్టిందే ఇప్పుడు అయిపోయింది. మళ్ళీ ఇంకొకటి సేమ్ అది పెట్టిరంటే నేను చెప్పేది. ఇప్పుడు అన్నది కొద్దిగా ఫీవర్ అయితే తగ్గింది అని చెప్పి అన్నది. ఏమో చూడాలి మొత్తం అయిపోయినాక. ఒకసారి ఎంత సార్ ఏమన్నాడు? సార్ ఇవాళ ఉండమన్నాడు మళ్ళా. అదేంటి ఇంకొకటి పెట్టిరు కొత్తది. వాళ్ళు లేస్తే ఇప్పుడు డేంజర్ ఎడుతుండమ్మా, ఓళ్ళ మాట ఇంట్లేడు. లేకపోతే జ్వరం వచ్చినప్పుడు వెంటనే పట్టుకొని రావాలి. మెంట అయ్యేదాకా జారింది, టానిక్ పోసిన మంచిగా అయిందని అంటావు ఏమన్నా అడిగితే. ఇంతంత రాగానే వెంటనే అత్తమ్మ ఇట్లా అయిందని చెప్తే వెంటనే పట్టుకొని వస్తాం. అది సుఖం నేను చెప్పేదాకా కదలేరు. మళ్ళీ ఎట్లుంటుండే ఏమన్నా అయితే ఆపైంది ఏం లేదు, జ్వరం పోతుంది. జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ్, జై శ్రీరామ్, జై బొజ్జ గణపయ్య, బొజ్జ గణపయ్య, శ్రీరామ్. ఎన్ని ఉన్నాయి అక్కడ జయగణ. అన్న అన్న వచ్చింది చూడు, అన్న చిండ నచ్చిందిగా. ఆయంది అన్నకు ఆయందవు పీకేద్దు. సరేనా? ఆడుకో. దాని మీద చేతి పెడతారు. నవ్య ఎప్పుడు పట్టుకొని ఉంచు. అమ్మ అగలేదా? అయ్యో డా ఒకసారి గిరిపోటీ చూడు. అమ్మ పిల్లల అటు వెనక సిరు.
WBC 24,000 అంటే అవి ఎంత ఉండాలి? 10,000 లేదా 11,000 ఉండాలి అంతే. ఎంత ఉంది? 24,600. పెద్దోళ్ళకి 17,000 వస్తేనే అడ్డం పడతారు. అడ్డం పడతారు 17,000 18,000 వస్తేనే. ప్లేట్లెట్స్ కౌంట్ 4.3. నార్మల్ ఉన్న పీపుల్స్ కి అంటే మాకే 2.2 lakhs ఉంటాయి, 2.5 lakhs ఉంటాయి. సిఆర్కి 58. గంత షాక్ అయితే పోయింది బావా, ఇది చాలా ఎక్కువ తెలుసా? మరి టూ మచ్. 58 అంటే ఏంటి డేంజర్. అందుకే డేంజర్ ఏడ్చిండు. ఏడ్చి చాలా ఎక్కువ తెలుసా. నేను ఫస్ట్ టైం చూసిన ఇట్లా రిపోర్ట్. నేను ఎప్పుడు చూసిన వాడికి అయితే ఎన్ని లేవు. పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అది కూడా. ఇంత చిన్న బాబుకి హిందీ కనమ్మా. అదే సిఆర్కి 58. నాకు మొన్న టైఫాయిడ్ వచ్చినప్పుడు 10K సలిజరంతో అడ్డం పడ్డాం ఇంటికాడ. మొత్తం 3 రోజులు ఇవ్వకుండా వండుకున్నా. ఈయన 58. దేవుడా, బాగానే భరించాడు. నైట్ ఇంకా ఎంత చెప్పన్నా జ్వరం? 109, 10 లెవెల్ అట్లా పెరుగుతూనే పోతుంది. మళ్ళీ రేపు రమ్మన్నాడు. అందుకే కాన్వాల్ అట్నే ఉంచిండు. రేపు మళ్ళీ అది వేసి మళ్ళీ చెక్ చేద్దామన్నాడు. దీనికి నార్మల్ గా 3-4 days అడ్మిట్ ఉంటారు. ఉన్నాగా 2 days. 2 days ఇంకా అడ్మిట్ ఉండే. మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తారు. రేపు చేస్తాను. రేపు చేసినాక దాని ప్రకారం ఉంచాలని తీయాలి. అమ్మా ఏమనకమ్మా. ఏమంటలేదు, సెకండ్ ఇస్తుంది. అన్న ఏం కాదురా అని ధైర్యం చెప్తుంది. ఈరోజు 8 గంటలకు రమ్మన్నాడు. టైం ఏమో ఇంకా 10 నిమిషాలే ఉంది. ఇక నవ్య లేట్ లేసింది. ఎందుకంటే నిన్న మొన్న రెస్ట్ లేదు కదా, బాగా అలసిపోయింది. అల్లారం పెట్టినా కానీ ఇవ్వలేదు. అంటే బాగా నిద్ర వస్తే అల్లారం కూడా వినబడదు అన్నట్టు. ఇక హాస్పిటల్ వెళ్ళినాక యాంటీబయాటిక్ ఇచ్చిర్రు. నందన్ ఏడద్దు సరేనా, ఏడద్దు. మళ్ళీ తర్వాత రక్త పరీక్ష చేసిర్రు. ఎందుకంటే రక్త కణాలు ఎక్కువైనా మనకు తెలియదు కదా, అందుకోసమే చేసిర్రు. ఏం కాలే నందన్. అక్కడికే కొంచెం అన్నం తీసుకుపోయినాం, అక్కడనే కొంచెం తినిపించినాం. ఏమైంది ఇక్కడ? లాలా తీసుకో. ఏడద్దు కన్నీ సరేనా. జై శ్రీరామ్ అనాలి. జై శ్రీరామ్, ఓం నమః శివాయ అనాలి. సాయంత్రం వెళ్ళినాక సార్కు రిపోర్ట్ చూపించినాం. ఏమన్నాడంటే పొద్దున్నే చూసిన రిపోర్ట్ నార్మలే ఉంది, ఇన్ఫెక్షన్ అనేది తగ్గింది. ఇవి నార్మలే, ఇవి నార్మలే. ఇవి దీని గురించి ఏం టెన్షన్ పడద్దు. మెయిన్గా ఈ తెల్ల రక్త కణాలు ఉన్నాయి చూసినావా, మనకు మొన్న 20,000 వచ్చినాయి కదా, ఇప్పుడు 11,000 అయినాయి. ఈ సిఆర్పి ఉంది చూసినావా, 58 ఉంది కదా. మార్నింగ్ రిపోర్ట్ వచ్చింది, అది నార్మల్ అమ్మ. దానికి అంటే దాంతో ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే మా లోపల ఎందుకమ్మా టెన్షన్. ఇది 58 వచ్చింది కదా, ఇది కూడా రిపీట్ చేసినాము. మీరు దీనికి ఒకదానికి డబ్బులు కట్టారు కదా, సరే అని నేను చేయమని చెప్పిన. 16 వచ్చింది, ఇది కూడా తగ్గింది. ఇది 58 ఉండే కదా, 16 వచ్చింది. 24,000 ఉండే కదా, 24,000 నుంచి 11,000 అయింది. బాబు కూడా ఏం జ్వరం రావట్లేదు. ఓకేనా. ఈరోజు ఎన్నో రోజు, 3వ రోజు ఇంజక్షన్. రేపు ఒక రోజు ఇంజక్షన్ వేయించుకోండి, మార్నింగ్ ఈవినింగ్ వచ్చి. రేపు సాయంత్రం అది తీసేద్దాం, తీసేసి సిరప్లు రాసి ఇచ్చేస్తాం. మంచిగా ఫుడ్ పెట్టండి, సరిపోతుంది. అది ఫుడ్తోనే పెంచాలా. మీరు ఈ ఇన్ఫెక్షన్ అంతా తగ్గినాక మళ్ళీ పెంచడం లేదు, మందులు రాసిస్తారు దానికి రక్తం పెరగడానికి. ఉగ్గు పెట్టు. ఓయ్ ఎదురా ఇప్పుడు కొంచెం ఇట్లా ఆడుకుంటుండే. ఇప్పుడు వాడు మొన్న వచ్చినప్పుడు ఎట్లుండే, నువ్వు పోతా అంటే ఇంటికి పోయి ఏం చేద్దాం, మళ్ళీ అర్ధరాత్రి పట్టుకుని వచ్చేటోళ్ళకి అంతే. అంటే 4వ రోజు పొద్దున సాయంత్రం వచ్చి యాంటీబయాటిక్ వేసుకోమన్నాడు. కానీ ఏమైందంటే అది వేసేటప్పుడు కాన్వాల్ ఉంటుంది కదా, అది ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకటి పెడతా అన్నారు. నేను మళ్ళీ పోయి డాక్టర్ని కలిసిన. సార్ మళ్ళీ పెడితే ఇబ్బంది అవుతుంది, చాలా ఏడుస్తాడు, ఇప్పటికే చాలా ఏడ్చిండి అని చెప్పిన. అయిపోయింది. కన్నీ ఏడద్దు చూడు, చూసినా అయిపోయింది. తడిపింది అది, గట్టి పట్టుకో. నమస్కారం. అయిపోయింది నందన్, అయిపోయింది.
ఇంకా పోయింది, మొత్తం జ్వరం పోయింది, సరేనా? అమ్మో, భలే ఇచ్చు. అయితే సరే నేను సిరపులు రాసిస్తా అన్నాడు. అది కరెక్ట్ టైంకి ఏమని చెప్పిండు. కరెక్ట్ టైంకి ఇవ్వరి సిరపు రాసిస్తా అని చెప్పిండు. అన్నీ రాసిచ్చిండు, అవి తీసుకొని వచ్చేసినాం. నీకోసం కష్టపడి ఎక్కినాం. హాస్పిటల్ నుంచి బయలుదేరేటప్పుడు మన సబ్స్క్రైబర్స్ కలిసిరు, మన వీడియోస్ చూస్తారంట. అయితే వాళ్ళ పిల్లల కోసం అక్కయ్య చెప్పింది అన్నట్టు, మా పిల్లలు చాలా చూస్తారు, మేము కూడా చూస్తామని చెప్పింది. ఇక వాళ్ళ పిల్లల కోసం మేము వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం. అంత బాగేనా? ఎక్కడ తీసుకున్నారు? అప్పుడు కూడా ప్రెగ్నెంట్ అయినా కలిసినాం కదా, అప్పుడు కూడా చెప్పి. ఇక తర్వాత నందరిని అయితే మంచిగా ఆడిపించుకున్నారు. వాళ్ళ హస్బెండ్ దుబాయ్ వెళ్ళిండు అనమాట. ఆయన ఫోన్ చేసినాక మాట్లాడిండు, చికెన్ తెప్పి అట్లా ఇట్లా అన్నాడు. ఇక వద్దని చెప్పినాం, బాగా నైట్ అవుతుంది కదా, మళ్ళీ ఎప్పుడైనా వస్తామని చెప్పినాం. సరే అన్నారు, కానీ చాలా సంతోషపడ్డారు. మాకు కూడా సంతోషం అనిపించింది. నందని మంచిగా చూసుకున్నారు. ఎందుకంటే నందన్ అక్కడ అయినా కానీ భరించుకొని మొత్తం క్లీన్ చేసేసారు. ఇక అర్థం చేసుకున్నారు కదా, థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి అర్థం చేసుకో, నవ్వుకుంటాను, ఏం కాదు బాత్రూమ్ తీసుకొని కడుగుపో, ఇక్కడ బాత్రూమ్ అక్కడనే ఉంది, పోయి తీసుకొని కడుగుపో అని అన్నారు. అప్పుడు నాకు అనిపించింది, కొందరు ఇసుకు పడతారు, ఇసుకు పడితే అంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలిసి వెళ్ళారు కాబట్టి ఇక ఆమె నార్మల్గానే, నాకు కూడా పిల్లలు ఉన్నారు, నా ఇంటికి పిల్లలు మస్తు మంది వస్తారు, ఆడతారు, గేమ్ ఆడతారు, అది ఆడతారు అనుకుంటా అన్నది. ఏదైనా లైట్గా తీసుకుంటుంది అన్నట్టు. మాకైతే చాలా మంచిగా నచ్చింది. మంచితనం ఉండాలి అట్లా ఎప్పుడైనా. ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే ప్లీజ్ క్షమించండి. అభినందన్ కష్టాన్ని చూసిరు కదా, ఎంత బాధపడ్డాడో, ఎంత ఏడ్చిండో. నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించింది. కానీ ఒకటి ఏంటిదంటే, ఎప్పుడు ఏ కష్టం అవుతుందో మనం చెప్పలేము. ఆ కష్టం తగ్గుతుందా, పెరుగుతుందా, మంచిదా, చెడ్డదా అస్సలు ఊహించలేము. ఒక్కటైతే బాగా అర్థమైంది, కష్టం చిన్నదన్నప్పుడే తొందర హాస్పిటల్ వెళ్ళాలి. అయితే ఫస్ట్ హాస్పిటల్ వెళ్ళినాం జ్వరం వచ్చిందని. ప్రతిసారి ఏమైంది, పోయినాం, చెకప్ చేయించినాం, సిరప్ తీసుకొని వచ్చినాం, బ్లడ్ టెస్ట్ కూడా చేయించినాం. కానీ ఏమైంది, ఎప్పుడు ఏం రాలేదు, మంచిగా ఉండడానికి వచ్చింది. కానీ ఈసారి ఏమనుకున్నా అంటే, ఇప్పుడు అవసరం లేదు తీయు, ప్రతిసారి చేపిస్తున్న బ్లడ్ టెస్ట్ ఊక చేపిస్తే ఏమన్నా అవుతుందచ్చు, బాగా ఏడుతుండు, అవసరం లేదు అనుకున్నా. కానీ ఈసారే అంత పెద్ద ప్రాబ్లం అయింది. జ్వరం ఆచుకుంటా పోయింది. ఇట్లా నమ్మద్దు, తలకి బాగా వేడవుతుందని చెప్పేసి ఇక నవ్య కూడా అన్నది. అలాగే మీరు కామెంట్ చేసారు కదా, అవన్నీ చూసి పోదాం పదా అని వెళ్ళినాం. ఇక తర్వాత బ్లడ్ టెస్ట్ చేపిస్తే తెలిసింది కదా, రక్త కణాలు ఎక్కువైనాయి, ఇన్ఫెక్షన్ బాగుందని చెప్పేసారు. ఇప్పటికైతే కొంచెం తగ్గింది, పర్లేదు, మంచిగా ఆడుకుంటుండు. అయితే ప్రతి వీడియోలో అందరూ ఒక కామెంట్ చేస్తారు, ఏంటిదంటే, బ్రో మీ అమ్మ ఎక్కువ కనిపిస్తలేదు, కష్టానికైనా ముందు ఉండలేదు, ఎప్పుడు వస్తలేదు హాస్పిటల్కు, ఎందుకు అని. నాకు ఆపరేషన్ అయిన టైంలో నెల అంటే నెల, ఎన్ని రోజులైనా సరే నాకు సేవలు చేసింది. ఎంత కష్టపడ్డదో నాకు తెలుసు. ఇప్పుడు కూడా మా అమ్మ కష్టపడుతుంది. ఏ విధంగా అంటే, అభినందన్కి ఫీవర్ వచ్చింది, అక్కడికి మా అత్తమ్మ వచ్చింది, కానీ మా అమ్మ రాలేదు. అంటే వచ్చింది, నెక్స్ట్ డే వచ్చింది, కానీ అదే రోజు రావచ్చు కదా, ఎందుకు రాలేదంటే, అక్కడికి వస్తే కష్టం తగ్గదు, పైసలు ఉంటే తగ్గుతాయి. ఆ పైసల కోసం ఇక్కడ ఉన్నది. ఎందుకంటే ఫస్ట్ ఉన్న పైసలు 6,000 పంపించింది, 6,000 మొత్తం అయిపోయినాయి. తర్వాత ఇంకా అవసరం పడ్డాయి, మా అమ్మ దగ్గర లేవు, మా దగ్గర లేవు, ఎవరి దగ్గర లేవు, ఎట్లా పైసలు. అందుకే 2-3 అడిగింది, వాళ్ళు ఇచ్చినాక తీసుకొని వచ్చింది. మా అమ్మ ఎప్పుడైనా అట్లనే ఆలోచిస్తుంది, ఇంటికాడ నుంచే అక్కడ కష్టం తగ్గిపోవాలి. ఎప్పటికైనా మనిషి దగ్గర ఉంటే కష్టం తగ్గిపోదు, దూరం ఉన్నా సరే కానీ తగ్గించడంలే గొప్ప. ఆ విషయం మీకు చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే అందరు కామెంట్ చెప్తారు కదా, అందుకే చెప్తున్నా. ఇప్పుడు మా అమ్మ పైసలు తెత్తేనే కదా, ఆ పైసలు కడితేనే కదా అటు మంచిగా అయింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.